కేశుభాయ్ పటేల్ అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే. కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటికి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. అప్పటికి ఆయనకు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకుండే. అయితే కేశుభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరేన్ పాండ్యా అని కేశుభాయ్ పటేల్ గారికి చాలా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి. ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. హరేన్ పాండ్యా, కేశుభాయ్ పటేల్ వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి అనుచరులుగా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇటువైపు 2001లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్లో ఎన్నికలు జరిగితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి కావడం ఈ హరేన్ పాండ్యాకు, కేశుభాయ్ పటేల్కు అంతగా ఇష్టం లేకుండే. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేశుభాయ్ పటేల్కు వర్గానికి చెందినటువంటి ఇది కాదు నోట్బుక్ కేశుభాయ్ పటేల్కు అనుచరుడైనటువంటి హరేన్ పాండ్యాను రెవెన్యూ మినిస్టర్ చేస్తాడు. రెవెన్యూ మినిస్టర్ చేస్తే హరేన్ పాండ్యా ఏం చేస్తాడు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించక రాజీనామా చేసేస్తాడు. రాజీనామా చేసి అప్పటికే 2002లో గోధ్రా అల్లర్లు జరుగుతాయి. గోధ్రా అల్లర్లు జరిగితే ఆ అల్లర్లో నరేంద్ర మోడీ అలసత్వం వహించిండు. నరేంద్ర మోడీ గారు ఈ అల్లర్లను ప్రేరేపించిండు అనేటువంటి విధంగా హరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తాడు. ఈ హరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తే కరెక్ట్గా ఏం జరుగుతుందంటే గోధ్రా అల్లర్లు జరిగితే గోధ్రా అల్లర్లు ప్రేరేపించే విధంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉందని ఈయన గోధ్రా అల్లర్లపైన విచారణ చేస్తున్న స్వతంత్ర కమిషన్కు హరేన్ పాండే రహస్యంగా ఒక నివేదిక ఇచ్చిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఏం జరిగిందంటే ఈ హరేన్ పాండ్యా అంటే కేశుభాయ్ పటేల్ వర్గం వర్సెస్ నరేంద్ర మోడీ వర్గంగా మారిపోయింది బీజేపీలో. అప్పుడు